ఓ ఆశ్రమాన్ని ఆధారంగా చేసుకుని చుట్టూ నాపురాళ్లతో కట్టడం, పైకప్పుకి రంధ్రాలు పడ్డ చివికిపోయిన రేకులతో నిర్మించిన ఓ తాత్కాలిక కట్టడం. అర్ధగంట వర్షం పడితేనే పాఠశాలలో నీరు చేరి పిల్లలు కూర్చునే పరిస్థితి లేక సెలవులు ఇవ్వాల్సిన పరిస్థితులు. మట్టిలోనే టీచర్లు సైతం పిల్లలతో పాటే కింద కూర్చొని ఆప్యాయంగా పాఠాలు చెప్పడం. ఈ రోజుల్లో కూడా ఇలాంటి పరిస్థితిలో ఉన్న ఓ పాఠశాల గురించి వేటు న్యూస్ ద్వారా ఆ చిన్నారి విద్యార్థులని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు నిహారిక. నేను 2nd క్లాస్. వర్షం పడితే గుడి కాడ కూర్చుంటాం. కింద కూర్చున్నప్పుడు ఏమైనా వస్తున్నాయా? జర్రీలు, నలికిలమ్మలు, గాజులమ్మలు, బల్లీలు వస్తాయి. దారం బొక్కలు వచ్చాయా సార్? అప్పుడు చూసింటే అప్పుడు వచ్చింది. నా పేరు జ్ఞానేశ్వర్. 5వ తరగతి చదువుతున్నాను. ఊరు కొర్రపాడు, వైఎస్ఆర్ కడప, ముత్తునూరు మండల్. వాన పడినప్పుడు బురద వల్ల తేళ్ళు, నలికీరం అన్నీ వస్తుంటాయి. అందువల్ల మాకు భయం వేస్తుంది. బురద ఉండడం వల్ల కూర్చోలేము. అందుకు మాకు ఒక బడి కావాలి. దయచేసి మాకు స్కూల్ బిల్డింగ్ ఇప్పించండి సార్. కృష్ణ చైతన్య యాదవ్. నేను 5th క్లాస్ చదువుతున్నా. ఈ ఊరి పేరు కొర్రపాడు, ముద్దునూరు మండల్, వైఎస్ఆర్ కడప డిస్టిక్. ఇది వర్షం పడుతుండేటప్పుడు మాకు ఇక్కడ తేళ్ళు, చెర్రీలు అట్లా వస్తూ ఉంటాయి. ఇవి మాకు వర్షం పడినప్పుడు బురద ఉండేటప్పుడు జాలంలో పోతాం. మళ్ళీ బురద ఉండేటప్పుడు జాలంలోకి పోయినాక అక్కడ చదువుకుంటాం. తేళ్ళు ఎవరిని కట్టలే. బ్యాగులలోకి అయితే దూకుంటాయి. బ్యాగ్స్లలోకి దూకుంటాయి. తేళ్ళు అట్లా వచ్చుంటాయి. నరికీరమ్మలు అట్లా. పేరు పి వసంతరావు. ఎంపీపీ పాఠశాల హెడ్ టీచర్ను. ఈ కొరపాడు గ్రామము, ముద్దునూరు మండలం, కడప జిల్లా. ఇక్కడ ఈ కొరపాడు గండికోట ముప్పు గ్రామము. R&R కింద ఇక్కడికి ఊరు షిఫ్ట్ అయింది. అప్పటి నుంచి మాకు స్కూల్ బిల్డింగ్ లేదు. కొన్ని రోజుల తర్వాత అధికారులు స్పందించి ఎలిమెంటరీ స్కూల్కు టెండర్ వేసినారు. టెండర్ వేసిన తర్వాత బేస్మెంట్ వరకు అయింది, కానీ తర్వాత వాళ్ళకు బడ్జెట్ సరిపోలేదని స్టాప్ చేసినారు. అప్పటి నుంచి దాని నిర్మాణం పూర్తి చేయలేదు. మేము అధికారులను ఇచ్చినప్పుడు మేము చేస్తామన్నారు, కానీ ఇంతవరకు నిర్మాణం పూర్తి కాలేదు. మరి మా స్కూల్లో 37 మంది ఉన్నారు. ఈ సంవత్సరం చాలా ఇబ్బంది పడుతుంటాం. మరి ఇక్కడ రేకుల షెడ్డు ఉన్నది. మరి చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో రేకుల షెడ్డు వేసుకున్నాము. మరి అక్కడ వర్షం వచ్చేప్పుడు చాలా బురదగా ఉంటుంది. మరి అప్పుడు మా క్లాస్ జరుపుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అప్పుడు మేము ఈ విషయంపై అధికారులకు అర్జీలు పెట్టినా ప్రయోజనం లేదని వేటు న్యూస్ ద్వారా అయినా వారు స్పందించి న్యాయం చేయాలని ఆ ఉపాధ్యాయులు, పిల్లలు కోరుకుంటున్నారు.